వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఎకానమీలో మనం వృద్ధి అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం. వృద్ధి అభివృద్ధి నిర్వచనాలు, వృద్ధి అభివృద్ధి మధ్య గల వ్యత్యాసాలు, వీటి రెండింటి గురించి మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. వీటిపైన వచ్చిన ప్రశ్నల గురించి కూడా మనం చర్చించాం. ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాల ద్వంద్వత్వ లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ద్వంద్వత్వ లక్షణాలు అంటే రెండు లక్షణాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏ విధంగా ఉన్నాయని కొంతమంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ ద్వంద్వత్వ లక్షణాల గురించి 7 లక్షణాలను ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ద్వంద్వత్వ లక్షణాలు. ఒక 7 మంది ఆర్థికవేత్తలు ద్వంద్వత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో వారు ప్రతిపాదించిన వ్యవస్థలు ఏంటి, ఈ లక్షణాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే, గాజుతేర ఆర్థిక వ్యవస్థ ఆచార్య గౌతమ్ మాథుర్ అని ఒక ఆర్థికవేత్త గాజుతేర ఆర్థిక వ్యవస్థ గురించి ప్రతిపాదించారు. ఏ విధంగా ఈ ద్వంద్వత్వ లక్షణాన్ని ప్రతిపాదించారంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలలో అధిక సంఖ్యలో పేద ప్రజలు, అల్ప సంఖ్యలో ధనికులు, ఈ 2 వర్గాలు ఉంటాయి. అధిక సంఖ్యలో ఉన్న పేదవారి కోసం సపరేట్ కొన్ని పరిశ్రమలు ఉంటాయి. అంటే వారు ఉపయోగించే వస్తువులను తయారు చేయడానికి కొన్ని పరిశ్రమలు, అల్ప సంఖ్యలో ఉన్న ధనికుల కోసం ఉపయోగించే వస్తువులు తయారు చేయడానికి కొన్ని పరిశ్రమలు ఉంటాయి. కానీ అధిక సంఖ్యలో ఉన్న ప్రజల కోసం తయారు చేసిన పరిశ్రమల కన్నా అల్ప సంఖ్యలో ఉన్న ధనికుల కోసం తయారు చేసిన పరిశ్రమలకి ఎక్కువ లాభాలు రావడం జరుగుతుంది. ఇది ఏ విధంగా ఉంది అని అంటే, ఏ అనే ఒక దేశంలో అధిక సంఖ్యలో అల్ప సంఖ్యలో, అధిక సంఖ్యలో పేద ప్రజలు, అల్ప సంఖ్యలో ధనికులు, ఈ ధనికుల కోసం సపరేట్ పరిశ్రమలు ఉంటాయి, ఈ పేద ప్రజల కోసం సపరేట్ పరిశ్రమలు ఉంటాయి. ఈ ధనికుల కోసం ఉపయోగించే విలాసవంతమైన వస్తువులు తయారు చేయడానికి ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి. పేద ప్రజల కోసం సపరేట్ పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ ధనికులు ఉపయోగించే విలాసవంతమైన వస్తువులు తయారు చేసి ఈ పరిశ్రమలో దాదాపు ఒక 100 వస్తువులు తయారు చేస్తే ఈ 100 ప్రొడక్ట్స్ అనేది ఈ ధనికులు కొంటారు. కానీ ఈ పేద ప్రజలు ఉపయోగించే పరిశ్రమలలో ఒక 100 వస్తువులు తయారు చేస్తే ఈ పేద ప్రజలు 100 కొనలేరు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి వస్తువులను కొనగలుగుతారు. కాబట్టి ఇందులో ఒక 90 వరకు కొన్నా ఒక 10 మిగిలిపోవడం జరుగుతుంది. ఇట్లా ఈ 100 అమ్మడం వల్ల ఈ పరిశ్రమలో లాభాలు ఎక్కువ రావడం, ఇందులో లాభాలు అనేది చాలా తక్కువ రావడం జరుగుతుంది. ఈ ధనికులు ఉపయోగించే విలాసవంతమైన వస్తువులు తయారు చేసి ఈ పరిశ్రమలు ఇట్లా ప్రోడక్ట్స్ ఎక్కువ అమ్ముడు పోతున్నా కొద్దీ ఇంకా కొత్తగా ప్రోడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు BMW కార్ కానీ, స్కోడా, ల్యాంబోర్గిని ఇలాంటి విలాసవంతమైన వస్తువులు తయారు చేసి ఈ పరిశ్రమలు ఈ ధనికుల కోసం తయారు చేస్తున్నప్పుడు ఎక్కువ వస్తువులను తయారు చేసిన తర్వాత ఈ వస్తువులు ధనికులకి ఏ విధంగా ఇప్పుడు ఆ పరిశ్రమ మేము తయారు చేసిన వస్తువు ధనికులకు ఏ విధంగా మేము తయారు చేసినామని తెలియాలి అని అంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ అంటే మన టీవీల ద్వారా వచ్చే యాడ్స్ అన్నట్టు. ఈ అడ్వర్టైజ్మెంట్ ధనికుల కోసం ఇస్తే ఈ పేద ప్రజలు కూడా వారి ప్రాంతాలలో ఉండే టీవీ గుండా కూడా ఇప్పుడు BMW కార్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ పేద ప్రజలు ఇది టీవీలో BMW అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఈ పేద ప్రజలు కూడా చూస్తారు, ధనికులు చూస్తారు. ధనికులు చూసి BMW యొక్క కొత్త వర్షన్ వచ్చిందని చెప్పి వీళ్ళు కొనేస్తారు ఈ ధనికులు, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్తోమత ఎక్కువ ఉంది కాబట్టి. కానీ పేద ప్రజలు ఈ BMW కార్ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత ఇది కొనలేరు. ఎందుకు అని అంటే, కొనాలనే కోరిక ఉన్నా వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఇది కొనలేరు. వారి యొక్క కోరికలు అనేది కొనాలి, వాటిని నేను వినియోగించాలని అనుకున్నా కానీ వినియోగించలేరు. ఇలా వీరు ఓన్లీ పేద ప్రజలు గాజు తెరగుండా అంటే టీవీ ద్వారా మాత్రం వీటిని చూసి సంతృప్త పడాలి తప్ప వీటిని కొనలేరు అని చెప్పి గౌతమ్ మాథుర్ ఈ గాజు తెరగుండా మాత్రం వీరు చూడగలుగుతారు కాబట్టి దీన్ని గాజు తెర ఆర్థిక వ్యవస్థ అని అంటారని చెప్పి, ఇలాంటి 2 ఇప్పుడు ధనికులు, పేద ప్రజలు ఈ 2 రకాల వీరి లక్షణాలు వేరే ఉన్నాయి, వీరి లక్షణాలు వేరే ఉన్నాయి. ఇలా 2 రకాల లక్షణాలు కలిగి ఉన్న వ్యవస్థనే గాజుతెర ఆర్థిక వ్యవస్థ అంటారు. దీన్నే గాజుతెర ఆర్థిక వ్యవస్థ యొక్క ద్వంద్వత్వ లక్షణం అంటారని చెప్పి ఆచార్య గౌతమ్ మాథుర్ ప్రతిపాదించారు. ఇంకొక ద్వంద్వత్వ లక్షణం గురించి మాట్లాడుకుంటే వినిమయ ద్వంద్వత్వం. వినిమయ ద్వంద్వత్వం గురించి తెలియజేసింది ఇమ్మాన్యుయల్ అనే ఆర్థికవేత్త వినిమయ ద్వంద్వత్వం గురించి తెలియజేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థిక కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి అని చెప్పి ఇతను వినిమయ ద్వంద్వత్వం ఏ విధంగా ఉంటుందంటే, క్యాష్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ ట్రాన్సాక్షన్స్, ఈ 2 రకాల లక్షణాలు కలిగి ఉన్న దేశాల యొక్క వ్యవస్థనే వినిమయ ద్వంద్వత్వం అని చెప్పి, అకౌంట్ ట్రాన్సాక్షన్.
క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే నగదు వ్యవహారాలు, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఖాతా వ్యవహారాలు. అభివృద్ధి చెంది ఉన్న దేశాలలో ఓన్లీ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి. వెనుకబడిన ప్రాంతాలలో క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే నగదు వ్యవహారాలు. ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాల్లో డిజిటల్ కంట్రీస్ కాదు కాబట్టి వాళ్ళు ఆర్థిక లావాదేవీలు ఏదైనా వస్తువు కొంటే వాళ్ళు నగదు రూపంలో మాత్రమే ఇచ్చి ఆ వస్తువును కొనగలుగుతారు. అదే ఇప్పుడు యుఎస్ఏ, కెనడా లాంటి దేశాలలో, ఈ అభివృద్ధి చెందిన దేశాలలో ఏదైనా వస్తువు కొంటే వాళ్ళు డిజిటల్ రూపంలోనే, ఇప్పుడు మన ప్రస్తుతం మనం వాడుతున్న ఫోన్ పే, గూగుల్ పే కూడా డిజిటల్ వ్యవస్థనే. ఇది అకౌంట్ ట్రాన్సాక్షన్ లాంటిదే కాబట్టి యుఎస్ఏ, కెనడాలో అయితే ఏ వస్తువు కొన్నా, ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా వాళ్ళ అకౌంట్ ద్వారానే వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదే వెనుకబడ్డ ప్రాంతాలలో అయితే నగదు రూపంలో మాత్రమే వస్తువులకి ఆర్థిక లావాదేవీలు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఇది వెనుకబడిన దేశాలలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాలలో అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పి ఇమ్మాన్యుయల్ చెప్పిండు. కానీ ఇలాంటి 2 రకాల లక్షణాలు ఓన్లీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో మాత్రమే ఉంటాయి అని చెప్పి వినిమయ ద్వంద్వత్వ లక్షణాలను ఇమ్మాన్యుయల్ ప్రతిపాదించాడు. ఏ విధంగా అంటే వెనుకబడిన దేశాల్లో మాత్రమే ఉండే క్యాష్ ట్రాన్సాక్షన్స్, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే అకౌంట్ ట్రాన్సాక్షన్స్, ఈ 2 రకాల లక్షణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంటాయి. ఇలాంటి లక్షణాన్ని వినిమయ ద్వంద్వత్వం అంటారని చెప్పి ఇమ్మాన్యుయల్ అనే ఆర్థికవేత్త సూచించడం జరిగింది. ఇంకొక ద్వంద్వత్వం గురించి మాట్లాడుకుంటే విస్తరణ ప్రభావాలు. విస్తరణ ప్రభావాలు స్ప్రెడ్ ఎఫెక్ట్స్ అంటారు. వెనుకబడిన ప్రభావాలు ఈ ద్వంద్వత్వ లక్షణాన్ని సూచించింది గున్నార్ మిర్దాల్. గున్నార్ మిర్దాల్ అనే ఆర్థికవేత్త అభివృద్ధి చెందుతున్న దేశాలలో విస్తరణ ప్రభావాలు, వెనుకబడిన ప్రభావాలు అనే 2 ద్వంద్వత్వ లక్షణాలు ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయి అని అంటే, ఏదైనా ఒక పట్టణ ప్రాంతం చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాల వ్యవస్థ, ఈ గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలు ఉండయి, చిన్న పరిశ్రమలు ఉండయి, పెద్ద పరిశ్రమలు ఉండే, ఎలాంటి అవస్థాపన సౌకర్యాలు ఉండక ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలందరూ పట్టణ ప్రాంతాలకు వలస రావడం జరుగుతుంది. ఈ పట్టణ ప్రాంతాలలో పరిశ్రమలు ఉంటాయి, విద్య, వైద్యం కానీ, ఇక్కడ పెద్ద పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, అన్ని రకాల సౌకర్యాలు పట్టణ ప్రాంతాల్లో ఉండడం వల్ల ఈ గ్రామీణ ప్రాంతాలలో నుంచి వలసలు బలంగా రావడం జరుగుతుంది. ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి బలంగా వలసలు రావడం వలన ఈ గ్రామీణ ప్రాంతాలు ఇంకా వెనుకబడిపోతాయి. బలంగా వీళ్ళు ఏ విధంగా పట్టణ ప్రాంతాలకు రాగలుగుతారో అంతే బలంగా గ్రామీణ ప్రాంతాలు వెనుకకపోతాయి. ఈ పట్టణ ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన ప్రజలు వీరి యొక్క ఉపాధి ఇక్కడనే ఏర్పాటు చేసుకొని ఇక్కడనే వీరు ఎంతో కొంత పెట్టుబడి పెట్టడం వలన ఈ పట్టణ ప్రాంతాలు కొంచెం విస్తరిస్తూనే ఉంటాయి. కానీ బలంగా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన ప్రజల యొక్క ప్రభావాల వలన పట్టణ ప్రాంతాలు కొంచెం విస్తరిస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉండేదాన్నే విస్తరణ ప్రభావాలు, వెనుకబడిన ప్రభావాలు అంటారు. ఏ విధంగా అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి బలంగా వచ్చిన ప్రజలు, వలసలు వచ్చిన ప్రజలు పట్టణ ప్రాంతాల్లో స్థిరపడడం వల్ల ఈ గ్రామీణ ప్రాంతాలు బలంగా వెనుకబడిపోతాయి. ఈ వెనుకబడిపోవడాన్ని వెనుకబడిన ప్రభావాలు అని చెప్పి, ఈ విస్తరణ ప్రభావాలు చిన్న కొంచెం విస్తరిస్తున్న పట్టణాలు విస్తరిస్తున్నాయి కాబట్టి దీన్నే విస్తరణ ప్రభావాలు అంటారు. ఇలాంటి 2 లక్షణాలు ఉన్నాయి కాబట్టి విస్తరణ ప్రభావాలు, వెనుకబడిన ప్రభావాలు అని చెప్పి ఒక ద్వంద్వత్వ లక్షణాన్ని గున్నార్ మిర్దాల్ ప్రతిపాదిస్తాడు. ఈ గున్నార్ మిర్దాల్ అనే ఆర్థికవేత్త ఏమని సూచిస్తారంటే, ఇలాంటి లక్షణాలను మనము రూపుమాపాలి అని అంటే ఇలాంటి లక్షణాలను అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిరంతర ప్రణాళికలు ఏర్పాటు చేయాలి. నిరంతర ప్రణాళికలను ఏర్పాటు చేయాలని చెప్పి గున్నార్ మిర్దాల్ ఇటువంటి లక్షణాలున్న దేశాలకు సూచిస్తారు. ఏ విధంగా అంటే నిరంతర ప్రణాళికలను అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఆ గ్రామానికి చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసి ఈ గ్రామాలలో ఉన్న ప్రజలు వలసలు పోకుండా ఈ గ్రామాల ప్రాంతాలలోనే అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడనే పెట్టుబడి పెట్టి ఇక్కడే అన్ని సౌకర్యాలు కల్పించుకుంటే ఈ గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. పట్టణ ప్రాంతాలలో ఆల్రెడీ అక్కడ అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి ఆ పట్టణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. గ్రామీణ ప్రాంతాలు కొంచెం విస్తరిస్తూ ఉంటాయి, పట్టణ ప్రాంతాలు కూడా కొంచెం విస్తరిస్తూ ఉంటే అప్పుడు ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇలాంటి వ్యవస్థను తీసుకురండి అని చెప్పి ఒక సూచన చేస్తాడు. అంటే విస్తరణ ప్రభావాలు, వెనుకబడిన ప్రభావాల యొక్క ద్వంద్వత్వ లక్షణాన్ని సూచించి ఇలాంటి ఒక వ్యవస్థ ఉంది, ఇలాంటి వ్యవస్థను రూపుమాపాలంటే ఒక నిరంతర ప్రణాళికలను ఏర్పాటు చేయండి అని చెప్పి ఒక సూచన ఇస్తాడు. కానీ గున్నార్ మిర్దాల్ అనేది నిరంతర ప్రణాళికలు అనే ఒక సూచన ఏషియన్ డ్రామా అనే ఒక గ్రంథ రూపంలో సూచిస్తాడు. గ్రంథ రూపంలో ఒక నిరంతర ప్రణాళిక యొక్క వ్యవస్థని విస్తరణ ప్రభావాలు, వెనుకబడిన ప్రభావాలకు సూచించడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ఇలాంటి విస్తరణ ప్రభావాలు, వెనుకబడిన ప్రభావాలు అనేది ఒక ఆసియా ఖండంలో
ప్రతి దేశంలో ఇలాంటి లక్షణాలు ఎక్కువ కనబడుతున్నాయి. సాధారణంగా ఇవి ఎక్కువ ఒక డ్రామా వల్లే కనబడుతున్నాయి కాబట్టి అని గున్నార్ మిర్దాల్ ఏషియన్ డ్రామా అనే ఒక పుస్తక గ్రంథాన్ని రచించడం జరుగుతుంది. ఏషియన్ డ్రామా. ఈ ఏషియన్ డ్రామా అనే గ్రంథంలో విస్తరణ ప్రభావాలు, వెనుకబడిన ప్రభావాల గురించి ప్రత్యేకంగా చర్చించి వీటి యొక్క నివారణ ఏ విధంగా ఉంటుంది అంటే నిరంతర ప్రణాళిక ద్వారానే ఉంటుంది. ఇటువంటి ద్వంద్వ లక్షణాన్ని రూపుమాపాలి అంటే నిరంతర ప్రణాళికలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అప్పుడే గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు తగ్గి ఈ బలమైన వెనుకబడిన ప్రభావాలు అనేది చాలా తక్కువగా తగ్గుతాయి అని చెప్పి ఒక సూచన చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంటే విస్తరణ ప్రభావాలు, వెనుకబడిన ప్రభావాలు అంటే గున్నార్ మిర్దాల్ సూచించిన ద్వంద్వత్వ లక్షణం ఏ విధంగా ఉంది అని అంటే బలమైన వెనుకబడిన ప్రభావాలు, బలహీన విస్తరణ ప్రభావాలు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి బలంగా వలసలు రావడం వలన గ్రామీణ ప్రాంతాలు బలంగా వెనుకబడిపోతాయి. ఈ పట్టణ ప్రాంతాలు కొంచెం కొంచెం విస్తరించుకుంటూ పోతాయి. కాబట్టి బలమైన వెనుకబడ్డ ప్రాంతాలు, బలహీనమైన విస్తరణ ప్రభావాలు అని గున్నార్ మిర్దాల్ మనకి ప్రతిపాదించడం జరిగింది. తర్వాత సాంకేతిక ద్వంద్వత్వం. సాంకేతిక ద్వంద్వత్వం, టెక్నాలజీ డ్యూయలిజం. దీని గురించి తెలియజేసింది జార్గన్సన్. ఈ జార్గన్సన్ అనే ఆర్థికవేత్త సాంకేతిక ద్వంద్వత్వం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది అని అంటే వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది కాబట్టి ఉత్పత్తి కూడా తక్కువనే ఉంటుంది. ఉత్పత్తి తక్కువ ఉండడం వల్ల ఆదాయం కూడా చాలా తక్కువ వస్తుందని సూచిస్తారు. అదే పారిశ్రామిక రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఈ పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి, ఆదాయం ఎక్కువ రావడం వలన అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధికి ప్రోత్సాహంగా పారిశ్రామిక రంగం ఉంటే ఈ వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉండడం వల్ల, ఆదాయం తక్కువ ఉండడం వల్ల ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉండే వ్యవసాయ రంగం యొక్క సాంకేతిక పరిజ్ఞానం తక్కువ ఉండడం వల్ల ఇది అభివృద్ధికి నిరోధకంగా, ఇది అభివృద్ధికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇలా ఒక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలో తక్కువ ఉండడం, పారిశ్రామిక రంగంలో ఎక్కువగా ఉండడం వలన సాంకేతిక రంగం యొక్క లక్షణాలు రెండు రకాలుగా ఉన్నాయి కాబట్టి దీనిని సాంకేతిక ద్వంద్వత్వ లక్షణాలు అని చెప్పి జార్గన్సన్ అనే ఒక ఆర్థికవేత్త సూచించారు. ఏ విధంగా అనంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం. ఈ వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం తక్కువ ఉండడం వల్ల ఆదాయం కూడా తక్కువ వస్తుంది. ఈ పారిశ్రామిక రంగంలో టెక్నాలజీ సాంకేతిక రంగం అది టెక్నాలజీ ఎక్కువగా ఉండడం వల్ల ఆదాయం ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ పారిశ్రామిక రంగంలో పనిచేసిన ఉద్యోగులకు ఆదాయాలు ఎక్కువ రావడము, వ్యవసాయ రంగంలో పనిచేసిన వ్యక్తులకు ఆదాయం అనేది తక్కువ రావడం, ఇట్లా ఆదాయ వ్యత్యాసాలలో రెండు రకాలు వ్యత్యాసాలు ఏర్పడడం జరుగుతుంది. అంటే ఈ ఆదాయ వ్యత్యాసాలలో కూడా వ్యత్యాసం ఏర్పడడం అనేది సాంకేతిక రంగం ద్వారానే ఏర్పడుతుంది కాబట్టి దీన్ని టెక్నాలజీ డ్యూయలిజం అని చెప్పి జార్గన్సన్ అనే ఒక ఆర్థికవేత్త ప్రతిపాదించడం జరిగింది. మరొక ద్వంద్వత్వం గురించి మాట్లాడుకుంటే విత్త ద్వంద్వత్వం. ఫైనాన్షియల్ డ్యూయలిజం. దీని గురించి తెలియజేసింది మింట్ అనే ఆర్థికవేత్త అభివృద్ధి చెందుతున్న దేశాలలో విత్త ద్వంద్వత్వం గురించి ఏ విధంగా సూచిస్తారని అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆ దేశాలు ఆర్థిక అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టాలన్న మూలధనం అనేది కొరత లేకుండా పెట్టుబడి పెట్టాలి అని అంటే వారి కోసం ఎంతో కొంత మనీ కావాలి. ఆ మనీ అనేది బ్యాంకుల ద్వారా పరపతి రూపంలో తీసుకుంటే దాని సంస్థాగత పరపతి అని, అదే కావలసిన మూలధనము అనేది వడ్డీ వ్యాపారుల ద్వారా, ధనికుల ద్వారా, భూస్వాముల ద్వారా అధిక వడ్డీకి తీసుకుంటే దాన్ని సంస్థాగతం కాని పరపతి అంటారని చెప్పి సూచించి ఈ రెండు రకాల లక్షణాలు సంస్థాగత పరపతి, సంస్థాగతం కాని పరపతి. బ్యాంకుల ద్వారా లోన్ సౌకర్యం ఉంటే దాన్ని సంస్థాగత పరపతి అని, వడ్డీ వ్యాపారుల ద్వారా లోన్ సదుపాయం కలిగితే దాన్ని సంస్థాగతం కాని పరపతి అంటారు. ఈ రెండు రకాల పరపతులను ఉపయోగించి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆ దేశాల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రోత్సాహకంగా ఈ రెండు రకాల లక్షణాలు ఉంటే దాన్ని విత్త ద్వంద్వత్వం అంటారని చెప్పి మింట్ ప్రతిపాదించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంస్థాగత పరపతి ద్వారా, సంస్థాగతం కాని పరపతి ద్వారా ఈ రెండు రకాల పరపతిలను ఉపయోగించుకొని ప్రజలు ఆ దేశ ఆర్థిక అభివృద్ధి కోసం ముందుకు పోతే అలాంటి రెండు లక్షణాలు ఉన్న వ్యవస్థనే విత్త ద్వంద్వత్వం అంటారని చెప్పి మింట్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించడం జరిగింది. సాంఘిక ద్వంద్వత్వం. సాంఘిక ద్వంద్వత్వం అంటే సోషల్ డ్యూయలిజం. జేహెచ్ బోకే సాంఘిక ద్వంద్వత్వం గురించి ప్రతిపాదించిన జేహెచ్ బోకే. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలలో రెండు రకాల లక్షణాలు ఉంటాయని చెప్పి సాంఘిక ద్వంద్వత్వం అని చెప్పి జేహెచ్ బోకే ప్రతిపాదించారు. అవి ఏ విధమైన లక్షణాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన సాంప్రదాయ భావజాలాలు కలిగిన లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి చాలా తక్కువగా ఉంటుంది. ఏ విధంగా అంటే ఉదాహరణకు తీసుకుంటే ఒక కుటుంబంలో మహిళలు పని చేయకూడదు అని చెప్పి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఆ మహిళలు వర్క్ చేయరు, అందులో ఉన్న పురుషులు మాత్రమే వర్క్ చేయడం వలన ఆదాయం కొంచెమే వస్తుంది. ఆ ఆదాయం వలన ఉత్పత్తి తక్కువ జరుగుతుంది, ఆదాయం కూడా కొంచెమే వస్తుంది. ఆ గ్రామీణ ప్రాంతాలు డెవలప్ కూడా కావు. అదే పట్టణ ప్రాంతాలలో పాశ్చాత్య దేశాల అలవాట్లను పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఎంత వర్క్ చేస్తారో పురుషులు అంతే వర్క్ చేస్తారు. ఈ ఇద్దరు వర్క్ చేయడం వల్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, వారికి లాభాలు ఎక్కువ గడించడం జరుగుతుంది. ఈ పట్టణ ప్రాంతాల్లో ఆదాయం ఎక్కువ రావడం వల్ల అభివృద్ధి ఎక్కువ జరగడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తక్కువ రావడం వల్ల అభివృద్ధి తక్కువగా ఉంటుంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిని ఆటంకపరచడం జరుగుతుంది. ఇదే ఆ పట్టణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇట్లా వెనుకబడ్డ సాంప్రదాయ భావజాలాలు అని అంటే ఏంది? సాంఘికపరమైన అంశాలు. ఈ సాంఘికపరమైన అంశాల వలన గ్రామీణ ప్రాంతాలు డెవలప్ కావడం లేదు, కానీ ఆధునిక భావజాలాల వలన పట్టణ ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయి. ఇట్లా రెండు రకాల లక్షణాలు ఉన్న దాన్ని సాంఘిక ద్వంద్వత్వం అంటారని చెప్పి జేహెచ్ బోకే ప్రతిపాదించడం జరిగింది. జేహెచ్ బోకే తర్వాత మరొక ద్వంద్వత్వం గురించి మాట్లాడుకుంటే ఆర్థిక ద్వంద్వత్వం. ఆర్థిక ద్వంద్వత్వం గురించి ప్రతిపాదించింది బెంజమిన్ హెగ్గెన్స్. బెంజమిన్ హెగ్గెన్స్ ఏ విధమైన ద్వంద్వత్వ లక్షణాన్ని ప్రతిపాదించారని అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంఘటిత రంగం ఒకవైపు, అసంఘటిత రంగం ఒకవైపు, ఇలా రెండు రకాల రంగాలు ఉంటాయి. ఈ రెండు రకాల రంగాలలో సంఘటిత రంగం యొక్క అందులో పనిచేసే ఉద్యోగులకు ఉపాధి భద్రత ఉంటుంది, ఆదాయము రెగ్యులర్గా వస్తుంది, వారి యొక్క జీవనోపాధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు ఎప్పటికప్పుడు లాభాలు గడించడం జరుగుతుంది. అదే అసంఘటిత రంగంలో ఉద్యోగ భద్రత ఉండదు, వారికి శాలరీస్ రావు, వారికి ఎప్పటికప్పుడు ఆదాయం తక్కువనే ఉంటుంది కాబట్టి అవి వెనుకబడిపోతూ ఉంటాయి. ఇలాంటి రెండు లక్షణాలు ఉంటాయి అని చెప్పి సూచించడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే సంఘటిత రంగం, అసంఘటిత రంగం. సంఘటిత రంగంలో ఈ సంఘటిత రంగం అంటే ఒక క్రమపద్ధతిలో ఉత్పత్తిని సాధించి మార్కెట్ను విస్తరించుకుంటూ పోయే రంగాలనే సంఘటిత రంగం అంటారు. క్రమపద్ధతిలో ఉత్పత్తిని సాధించకుండా మార్కెట్లు అస్తవ్యస్తంగా ఉండి మార్కెట్ అనేది సరిగా జరగకపోయే వ్యవస్థనే అసంఘటిత రంగం అంటారు. ఉదాహరణకి ఇప్పుడు టాటా ఇనుముక్కు పరిశ్రమను తీసుకుంటే ఇనుముక్కు పరిశ్రమలో ఇక్కడ రా మెటీరియల్ తయారైతే ఇది మార్కెట్లో రా మెటీరియల్ ద్వారా స్టీల్ ఫ్యాక్టరీలకు కానీ ఈ ఇనుముకు సంస్థలకు కానీ ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇట్లా మార్కెట్ అనేది అన్ని ప్రాంతాలకు వెళ్తుంది కాబట్టి ఇది ఒక క్రమబద్ధమైన మార్కెట్ అంటారు. ఇది సంఘటిత రంగం. ఇక్కడ అసంఘటిత రంగం అంటే చిన్న చిన్న ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాల్లో ఒక చిన్నతరగా పరిశ్రమ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక 100 వస్తువులను తయారు చేస్తే ఈ 100 వస్తువులు ఎక్కడ మార్కెట్ చేయాలనేది కూడా వీళ్ళకి సరిగా అర్థం కాదు. ఆ మార్కెట్ చేస్తే అవి పోతాయా పోవా అనేది కూడా తెలియదు. అవి లాభాలు వస్తాయా అంటే 100 వస్తువులు అమ్ముడు పోతేనే లాభాలు వస్తాయి, లేకుంటే ఇందులో ఒక 50 వస్తువులే అమ్ముడు పోయి ఒక 50 వస్తువులు అమ్ముడు పోకపోతే వీళ్ళకి లాభం అనేది రాదు. ఇట్లా ఉద్యోగ భద్రత ఉండదు, ఉపాధి కూడా ఉండదు, వీళ్ళకి ఆదాయం అనేది చాలా తక్కువ వస్తుంది. ఇలాంటి వ్యవస్థను అసంఘటిత రంగం అంటాం. ఇట్లా ఈ సంఘటిత రంగంలో ఎప్పటికప్పుడు మెటీరియల్ తయారైతుంది, ఇది మార్కెట్కి పోతుంది కాబట్టి ఇందులో పనిచేసే ఎంప్లాయీస్కి అనేది రెగ్యులర్గా జీతాలు వస్తాయి, ఆదాయం ఎక్కువనే ఉంటుంది, ఉపాధి కూడా ఎక్కువనే జరుగుతుంది. ఇలాంటి రెండు రకాల లక్షణాలు ఉన్న వ్యవస్థనే ఆర్థిక ద్వంద్వత్వం అంటారు అని చెప్పి బెంజమిన్ హెగ్గెన్స్ అనే ఒక ఆర్థికవేత్త ప్రతిపాదించాడు. మొత్తం మనం 7 రకాల ద్వంద్వత్వ లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. వాటి గురించి ఒకసారి పీపీటీలో చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలలో మాత్రమే కనిపించే ప్రత్యేక లక్షణాల ఆధారంగా చేసుకుని ఆర్థికవేత్తలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్వంద్వత్వ లక్షణాల గురించి మనం మాట్లాడారు. ఏ విధంగా అంటే ఇప్పుడు గాజుతెర ఆర్థిక వ్యవస్థ. గాజుతెర అంటే ఒక టీవీ గుండా మాత్రమే
చూసి సంతృప్తిపడే పేద ప్రజల యొక్క లక్షణాల గురించి తెలియజేసిండు. గాజ్తేర్ ఆర్థిక వ్యవస్థ గురించి తెలియజేసింది ఆచార్య గౌతమ్ మాథుర్. ఆచార్య గౌతమ్ మాథుర్ సూచించిన ఆర్థిక వ్యవస్థ గాజ్తేర్ ఆర్థిక వ్యవస్థ. మాక్సిమం క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే ఏ ద్వంద్వత్వ లక్షణాన్ని ఏ ఆర్థికవేత్త ప్రతిపాదించాడు, ఏ ద్వంద్వత్వ లక్షణాన్ని ఏ ఆర్థికవేత్త సూచించాడు, ఈ క్వశ్చన్స్ మెయిన్గా ఈ క్వశ్చన్స్ పడతాయి. ఆర్థిక వ్యవస్థ ఈ యొక్క ఆర్థిక శాస్త్రవేత్తలు సూచించిన లక్షణాల ఉదాహరణలు ఏ విధంగా వచ్చేటివో క్వశ్చన్లు వచ్చినాయి. సాంకేతిక ద్వంద్వత్వం గురించి తెలియజేసింది జార్గన్సన్, బెంజమిన్ హెగ్గిన్స్ ఇద్దరు. ఈ సాంకేతిక ద్వంద్వత్వం అంటే ఏంది, వ్యవసాయ రంగంలో టెక్నాలజీ ఏ విధంగా ఉంది, పారిశ్రామిక రంగంలో టెక్నాలజీ ఏ విధంగా ఉందో తెలియజేసి ఈ టెక్నాలజీ వలన ఆర్థిక అసమానతలు ఏ విధంగా వచ్చే తెలియజేసేది సాంఘిక ద్వంద్వత్వం. వినిమయ ద్వంద్వత్వం అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ ట్రాన్సాక్షన్స్. వెనుకబడ్డ ప్రాంతాలలో క్యాష్ ట్రాన్సాక్షన్స్, అభివృద్ధి చెందిన దేశాలలో అకౌంట్ ట్రాన్సాక్షన్. ఇలా రెండు రకాల లక్షణాలు ఉన్న దేశాలనే వినిమయ ద్వంద్వత్వ లక్షణాలు కలిగి ఉంటాయని చెప్పి ఇమ్మాన్యుయల్ ప్రతిపాదించారు. విత్తపరమైన ద్వంద్వత్వం అంటే లోన్ సౌకర్యం, సంస్థాగత లోను, సంస్థాగతం కాని లోను. అంటే ఇక్కడ బ్యాంకుల ద్వారా తీసుకునే లోను, వడ్డీ వ్యాపారుల ద్వారా తీసుకునే లోను, ఇట్లా రెండు రకాల లక్షణాలు కలిగి ఉన్న దాన్ని విత్తపరమైన ద్వంద్వత్వం అంటారని చెప్పి మింట్ అనే ఒక ఆర్థికవేత్త సూచించారు. సాంఘిక ద్వంద్వత్వం అని అంటే ఏంది, వెనుకబడ్డ గ్రామీణ ప్రాంతాల యొక్క అలవాట్లు ఒక విధంగా ఉండి అక్కడ ఉత్పత్తి తక్కువై ఆదాయం తక్కువ రావడము, అదే ఆధునిక భావజాలాలు కలిగిన పట్టణ ప్రాంతాల్లో ఉత్పత్తి ఎక్కువ ఉండి ఆదాయం ఎక్కువ రావడం, ఇది అభివృద్ధికి ప్రోత్సాహంగా ఉండడం, ఇది అభివృద్ధికి నిరోధకంగా ఉండడం. ఇట్లా సాంఘికపరమైన అంశాల వలన ఈ రెండు రకాల వ్యవస్థల డిఫరెంట్గా ఉండడం, ఈ రెండు రకాల వ్యవస్థ వల్ల అభివృద్ధి అనేది జరగకపోవడం జరుగుతుందని చెప్పి జేజ్ బోకే అయిన ఒక ఆర్థికవేత్త సూచించారు. ఆర్థిక ద్వంద్వత్వం సంఘటిత రంగం, అసంఘటిత రంగం. సంఘటిత రంగంలో ఉపాధి భద్రత ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది. అసంఘటిత రంగంలో ఉపాధి భద్రత ఉండదు, ఉద్యోగ భద్రత ఉండదు, దాని యొక్క ఆదాయం తక్కువ వస్తుంది, ఉత్పత్తి తక్కువనే చేస్తారు. కాబట్టి ఇది అభివృద్ధికి నిరోధకంగా ఉంటుంది, అభివృద్ధికి ప్రోత్సాహంగా ఉంటుంది. ఈ రెండు రకాల వ్యవస్థలు ఉండే పరిశ్రమలు ఆర్థిక ద్వంద్వత్వం అంటారని చెప్పి బెంజమిన్ హెగ్గిన్స్ అనే ఒక ఆర్థికవేత్త సూచించారు. వీటిపైన క్వశ్చన్స్ ఒకసారి చూస్తే వృద్ధి, అభివృద్ధి, వీటిపైన క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అని అంటే, ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. విత్త ద్వంద్వత్వం అంటే ఏంటిది, విత్తం అంటే ఏంటిది? విత్తము అంటే లోన్ సౌకర్యం తీసుకోవడం. లోన్ ఏ విధంగా తీసుకుంటున్నాం మనం? సంస్థాగతం కాని పరపతి. బ్యాంకుల ద్వారా తీసుకోగలుగుతున్నాం, వడ్డీ వ్యాపారాల ద్వారా తీసుకోగలుగుతాం. ఇట్లా రెండు లక్షణాలు ఉండే వ్యవస్థనే విత్త ద్వంద్వత్వం అంటారు అని చెప్పి మింట్ అనే ఒక ఆర్థికవేత్త ప్రతిపాదించారు. సామాజిక ద్వంద్వత్వం అంటే సాంఘిక ద్వంద్వత్వం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థ ఏ విధంగా ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలు సాంప్రదాయ భావజాలాల ప్రకారమే నడుచుకుంటారు కాబట్టి అదొక సామాజిక వ్యవస్థ. ఇక్కడ ఆధునిక భావజాలాల ప్రకారం నడుచుకుంటారు కాబట్టి ఇది ఒక ఆధునిక వ్యవస్థ అని చెప్పి రెండు రకాల వ్యవస్థలను సూచించిన ఆర్థికవేత్త ఎవరు? జేహెచ్ బోకే. సామాజిక ద్వంద్వత్వం. వినిమయ ద్వంద్వత్వం. వినిమయ అంటే ఏంది? క్యాష్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ ట్రాన్సాక్షన్స్. ఈ రెండు రకాల లక్షణాలు కలిగి ఉండే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రత్యేకమైన లక్షణం అని చెప్పి ఇమ్మాన్యుయల్ అనే ఆర్థికవేత్త మనకి వినిమయ ద్వంద్వత్వాన్ని సూచించారు. సాంకేతిక ద్వంద్వత్వం వ్యవసాయ రంగంలో ఒక విధంగా ఉంటుంది, పారిశ్రామిక రంగంలో. వ్యవసాయ రంగము, పరిశ్రమలు, ఈ రెండు రంగాలలో టెక్నాలజీ వలన ఆదాయ వ్యత్యాసాలు ఏర్పడి అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది అని చెప్పి సాంకేతిక ద్వంద్వత్వం గురించి జార్గన్స్ అనే ఒక ఆర్థికవేత్త మనకి ప్రతిపాదించారు. ఇందులో ఆన్సర్ ఎక్కడ ఉంది అని అంటే A3 B1 వినిమయ ద్వంద్వత్వం 4, A3 B1 C4 అంటే ఏ, ఇవి కావు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దేశంలో వస్తు మార్పిడి పద్ధతి మనీ ట్రాన్స్ఫర్ పద్ధతి. వస్తు మార్పిడి పద్ధతి అంటే నగదు వ్యవహార రూపంలో వస్తువులను కొనడము. ట్రాన్స్ఫర్ పద్ధతి అంటేనేమో అకౌంట్ ట్రాన్సాక్షన్ జరగడం. ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్ పద్ధతి, నగదు వ్యవహార పద్ధతి, ఈ రెండు రకాల పద్ధతి ఉండేదాన్ని మనం ఏమనుకున్నాం? వినిమయ ద్వంద్వత్వం అనుకున్నాం. వినిమయ ద్వంద్వత్వాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఇమ్మాన్యుయల్. ఇక్కడనే మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటే ఇమ్మాన్యుయల్ ప్రతిపాదించాడు వినిమయ ద్వంద్వత్వాన్ని. బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు, ఈ ఉండే ఆర్థిక వ్యవస్థను ఏమంటారు? బ్యాంకుల ద్వారా వచ్చేది సంస్థాగతం, వడ్డీ వ్యాపారుల ద్వారా వచ్చేది సంస్థాగతం కాని పరపతి. ఈ రెండు రకాల వ్యవస్థ ఉండేదాన్ని ఏమంటారు? విత్త ద్వంద్వత్వం. దీన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త ఎవరు? మింట్. స్వదేశీ సంస్కృతి, విదేశీ సంస్కృతి. వెనుకబడ్డ గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ భావజాలాలు అంటే అది స్వదేశీ సంస్కృతి. ఆధునిక భావజాలాలు అంటే పాశ్చాత్య దేశాల యొక్క అలవాట్లను అలవర్చుకొని ఉండే పట్టణ ప్రాంతాల్లో ఉండే భావజాలాలనే ఆధునిక భావజాలాలు అంటున్నాం. అది పాశ్చాత్య సంస్కృతి. ఇది రెండు రకాల ఉండేది ఏంది? సాంఘిక ద్వంద్వత్వం లేదా సామాజిక ద్వంద్వత్వం.
దీన్ని ప్రతిపాదించింది ఎవరు? జేహెచ్ బోకే. ఒకవైపు ఎడ్ల బండి, ఒకవైపు మోటార్ కారు ఉండే ఆర్థిక వ్యవస్థను ఏమంటారు? ఆర్థిక ద్వంద్వత్వం. A3 డైరెక్ట్ డిలోనే ఉంది. A3 B1 C4 D2. ఆన్సర్ డి. విద్యలో పెట్టుబడిని ఈ విధంగా పరిగణిస్తారు. విద్యలో పెట్టుబడిని ఈ విధంగా పరిగణిస్తారు. ఆప్షన్ ఏ భౌతిక మూలధనం, మానవ మూలధనం, సహజ మూలధనం, ఏది కాదు. విద్యలో పెట్టుబడి, విద్యను అందించేది ఒక గురువు ద్వారా విద్య వస్తుంది. గురువు అంటే ఒక మానవ అంటే మానవ మూలధనం అవుతుంది కదా. కానీ విద్య సపరేట్ ఒక రా మెటీరియల్ తీసుకొచ్చి దాని ద్వారా ఒక వస్తువును తయారు చేసి ఆ వస్తువు నుంచి విద్యను అయితే మనం పొందుతలేం కదా. మానవ నుంచి మాత్రమే పొందుతున్నాం కాబట్టి ఆ మానవ మూలధనం ద్వారా వచ్చేదే విద్య. ఇక్కడ విద్యలో పెట్టుబడి ఈ విధంగా పరిగణిస్తారు. గ్రూప్ 2 2003లో వచ్చిన క్వశ్చన్ ఇది. భౌతిక మూలధనం కాదు, మానవ మూలధనం కరెక్టే, సహజ మూలధనం కాదు, ఏది కాదు, ఇది మానవ మూలధనం కరెక్ట్. అంటే మనిషి ద్వారానే విద్య వస్తుంది కాబట్టి దాన్నే మానవ మూలధనం అంటాం. క్రింది వారిలో ఆర్థిక, ఇది మనం పేదరిక విశ్వవలయంలో వస్తుంది ఈ క్వశ్చన్, అప్పుడు మాట్లాడుకుందాం. అభివృద్ధి నిరోధకాలలో సాంకేతిక ద్వంద్వత్వం గురించి, సాంకేతిక ద్వంద్వత్వం అనే భావన ఉపయోగించింది ఎవరు? JL 2003లో వచ్చిన క్వశ్చన్ ఇది. సాంకేతిక ద్వంద్వత్వం అనే భావనను ఉపయోగించింది ఎవరు అని అంటే, సాంకేతిక ద్వంద్వత్వం అంటే తెలిసిందే, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఈ రెండు రంగాలు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా వ్యత్యాసానికి వచ్చింది అని చెప్పి బెంజమిన్ ఎగ్గిన్స్ అనే ఒక ఆర్థికవేత్త మనకు ప్రతిపాదించారు సాంకేతిక ద్వంద్వత్వం. అదే జేహెచ్ బోకే మనకు సూచించింది ఏంది? సాంఘిక. ఈ ఆర్థర్ లూయిస్ అనేది అపరిమిత శ్రమ సప్లై సిద్ధాంతం, వీరు సిద్ధాంతాల గురించి చెప్తారు. అపరిమిత శ్రమ సప్లై సిద్ధాంతం. రొజెస్టిన్ రోడాన్ అనే ఒక ఆర్థికవేత్త బిగ్ పుష్ సిద్ధాంతం గురించి తెలియజేస్తారు. ఈ ఇద్దరు సిద్ధాంతాల గురించి ప్రతిపాదిస్తే ఈ ఇద్దరు ఆర్థికవేత్తలు మనకి ద్వంద్వత్వ లక్షణాల గురించి, అలా ద్వంద్వత్వ లక్షణాల భావనల గురించి తెలియజేసింది బెంజమిన్ ఎగ్గిన్స్, జేహెచ్ బోకే. ఈ బెంజమిన్ ఎగ్గిన్స్ సాంకేతిక ద్వంద్వత్వం గురించి తెలియజేస్తే జేహెచ్ బోకే సాంఘిక ద్వంద్వత్వం. లూయిస్ రోడాన్ అనేది మనకి సిద్ధాంతాల్లో టాపిక్లో వస్తుంది. వీళ్ళిద్దరు సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఆన్సర్ బెంజమిన్ ఎగ్గిన్స్. క్రింది వాటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణం కాదు. ఇది మనకి మన అభివృద్ధి నిరోధకాలలో వస్తుంది. ఒకసారి ఇక్కడ కూడా మాట్లాడుకోవచ్చు. అధిక నిరుద్యోగ రేటు, అధిక జనాభా పెరుగుదల, దారిద్ర్యం చాలా విరివిగా ఉండడం, మూలధనం ఏర్పాటు ప్రమాణం చాలా తక్కువ, దారిద్ర్యం చాలా విరివిగా ఉండడం అభివృద్ధి చెందుతున్న దేశపు లక్షణం కాదు అంట. అది అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేదరికం విరివిగా ఉంటే అది అభివృద్ధి చెందుతున్న దేశం ఎందుకైతుంది? కాదు కదా. దారిద్ర్యం చాలా విరివిగా ఉండడం. ఇటీవల ఇండియా ఆర్థిక వ్యవస్థను ఏమని పిలుస్తారు? ఇండియా ఆర్థిక వ్యవస్థను ఏమని పిలుస్తారు? అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలుస్తారు. అది ఇంక 20 సంవత్సరాలైనా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఉంటుంది. ఎందుకంటే ఏ రోజైతే పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, ఆర్థిక అసమానతలు కానీ, ప్రాంతీయ అసమానతలు కానీ తగ్గుతుందో అప్పుడే ఆ దేశాన్ని ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారు. కానీ మన ఇండియా చాలా సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఇప్పటికీ కూడా ఇండియా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థనే. 2003 గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్ ఇది. 2024 20 సంవత్సరాల నుంచి ఇండియా అభివృద్ధి చెందుతూనే ఉంది, ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మిర్దాల్ ప్రకారం వెనుకబడ్డ దేశాలలో తక్కువ అభివృద్ధి చోటు చేసుకోవడానికి కారణం మనం ఏమనుకున్నాం? గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు వస్తారు. ఏ విధంగా వలసలు వస్తారు? ఒక్కసారిగా బలంగా వలసలు రావడం వల్ల గ్రామీణ ప్రాంతాలు బలంగా వెనుకబడిపోతాయి. పట్టణ ప్రాంతాలకు వలస రాగానే పట్టణ ప్రాంతాలు తొందరగా విస్తరించబడాయి కదా. పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి అక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడనే ఉంటూ పరిశ్రమలలో ఇక్కడనే వాళ్ళ ఉపాధి చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఆ పట్టణ ప్రాంతాలలో పెట్టుబడి పెట్టిన తర్వాత చిన్నగా పట్టణ ప్రాంతాలు విస్తరిస్తాయి అనుకున్నాం. బలంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రావడం వల్ల బలంగా వెనుకబడిపోతాయి ఆ గ్రామీణ ప్రాంతాలు. పట్టణ ప్రాంతాలు కొంచెం విస్తరిస్తూ ఉంటాయి. దాని గురించి అడిగిండు. అధిక విస్తరణ ప్రభావాలు కాదు కదా, తక్కువ విస్తరణ ప్రభావాలు, తక్కువ బ్యాక్వాష్ ప్రభావాలు. ఇది తప్పు. తక్కువ విస్తరణ ప్రభావాలు, అధిక బ్యాక్వాష్ ప్రభావాలు అంతే కదా. ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి సడన్గా అందరు ఈ పట్టణ ప్రాంతానికి వలస రావడం జరుగుతుంది. వీరు బలంగా వలస రావడం వలన ఈ ప్రాంతాలు అంతే బలంగా వెనుకబడిపోతాయి. ఈ పట్టణ ప్రాంతాలకు వచ్చి వీళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడనే సెటిల్ అయిపోయి చిన్న పరిశ్రమలో పెట్టుబడులు పెట్టుకుంటూ
చిన్న చిన్న దీని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని విస్తరిస్తుంటారు. కానీ ఇది ఎంతైతే బలంగా వెనుకబడిపోయిందో అంత బలంగా ఇది విస్తరించదు కదా. బలంగా వెనుకబడ్డ ప్రాంతాలు చిన్న చిన్నగా అంటే తక్కువ విస్తరిస్తున్న ప్రభావం. ఇదే తక్కువ విస్తరణ ప్రభావాలు, అధిక బ్యాక్వాష్ ప్రభావాలు. విస్తరణ ప్రభావాలు, బ్యాక్వాష్ ప్రభావాలు రెండు తక్కువ, ఇది తప్పు. విస్తరణ ప్రభావాలు, బ్యాక్వాష్ ప్రభావాలు రెండు ఎక్కువ, ఇది తప్పు. ఆన్సర్ ఇది. JL 2003లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఏషియన్ డ్రామా గ్రంథకర్త. ఏషియన్ డ్రామా గ్రంథకర్త ఎవరు? గున్నార్ మిర్దాల్. ఇది JL 2004లో వచ్చిందంట. ఏషియన్ డ్రామా ఎందుకు ఈ గ్రంథాన్ని రచించాల్సి వచ్చింది గున్నార్ మిర్దాల్ అంటే ఆసియా ఖండంలో ఉన్న అన్ని దేశాలలో రెండు రకాల లక్షణాలు ఉంటాయి. వెనుకబడ్డ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలస రాగానే ఆ గ్రామీణ ప్రాంతాలు బలంగా వెనుకపోవడం, పట్టణ ప్రాంతాలు కొంచెం కొంచెం విస్తరించి ఉంటారు. ఇలాంటి రెండు లక్షణాలు అనేది ఆసియా ఖండంలో ప్రతి దేశంలో ఒక సాధారణ డ్రామా వల్లే కనిపిస్తుందని చెప్పి గున్నార్ మిర్దాల్ ఏషియన్ డ్రామా అనే ఒక గ్రంథాన్ని రూపొందించి ఆ గ్రంథంలో వీటి యొక్క నివారణ ఏ విధంగా ఉంటుందని నిరంతర ప్రణాళికల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ బలహీనమైన విస్తరణ ప్రభావాలను బలమైన తిరోగామి ప్రక్షాళన ప్రభావాలు మడిచివేసే ఆర్థిక వ్యవస్థను అల్పస్థాయి అభివృద్ధికి గురి చేస్తుందని వివరించిన ఆర్థికవేత్త. బలహీనమైన విస్తరణ ప్రభావాలు బలమైన తిరోగామి ప్రక్షాళన ప్రభావాలు మడిచివేసి ఆర్థిక వ్యవస్థను అల్పస్థాయి అభివృద్ధికి గురి చేస్తుందని వివరించిన ఆర్థికవేత్త. అంటే అదే కదా, ఇప్పుడు స్ప్రెడ్ ఎఫెక్ట్స్, బ్యాక్వాష్ ఎఫెక్ట్స్ గురించి మనకి నిర్వచించింది ఎవరు? గున్నార్ మిర్దాల్. ఇది అల్పస్థాయి అభివృద్ధికి అంటే గ్రామీణ ప్రాంతాలన్నీ మరింత పేదరికంలోకి పోయి పట్టణ ప్రాంతం అభివృద్ధి చెందితే అదేమి అభివృద్ధి చెందుతున్న దేశం కాదు కదా, అల్పస్థాయి అభివృద్ధి చెందుతున్న దేశమే అవుతుంది. కాబట్టి దీన్ని అల్పస్థాయి అభివృద్ధి అని చెప్పి మన క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది గ్రూప్ 2 2005లో వచ్చింది. గున్నార్ మిర్దాల్ అనే ఆర్థికవేత్త దీన్ని ప్రతిపాదించారు. పేదరిక విషయంలో అంటే అభివృద్ధి నిరోధకాలు అనే టాపిక్లో ఈ క్వశ్చన్లు మనం మాట్లాడుకుందాం.